ఒకరోజు ఒక తండ్రి తన కూతురుతో వాగు దాటుతున్నారండి. ఆ సమయంలో ఆ తండ్రికి ఒక చిన్న సందేహం వచ్చిందండి. ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమైపోతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు. "చిన్న తల్లి, నా చెయ్యిని నువ్వు గట్టిగా పట్టుకుని నడువు. అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు." అప్పుడు ఆ పాప ఇలా అందండి. "లేదు నాన్న, మీరే నా చెయ్యి పట్టుకోండి." అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యకరంగా ఆ పాప ఇంక చూసి, "నేను చెప్పింది కూడా అదే కదమ్మా! రెండిటికి తేడా ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు ఆ పాప ఇలా చెప్పిందండి. "చాలా తేడా ఉంది నాన్న. నేను మీ చెయ్యి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా మీ చెయ్యి నేను వదిలేయవచ్చు. కానీ మీరే నా చెయ్యి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణమైనా సరే, ఏ పరిస్థితిలోనైనా, ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చెయ్యి వదలరు" అని నమ్మకంగా తండ్రితో చెప్పింది. వెంటనే ఆ తండ్రి ఆ పాపని హత్తుకుని, "నువ్వు నా బంగారం తల్లివిరా. నేను ఏమైనా సరే నీకు మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకుంటాను" అని అన్నాడండి. అప్పుడు ఆ పాప, "ఆ విషయం నాకు తెలుసు నాన్న. అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే నువ్వు మాత్రం నన్ను నీ గుండెలో పెట్టుకొని జీవితాంతం మోస్తావు. ఎందుకంటే నువ్వు నాన్నవి నాన్న" అని అన్నదండి. ఈ కథ మనకి తండ్రిలో ఉన్న నిస్వార్థ నమ్మకం గురించి అద్భుతమైన సందేశం ఇస్తదండి. చిన్నారి చెప్పిన మాటలోని అర్థం, "నేను నిన్ను పట్టుకుంటే వదిలేయవచ్చు. కానీ నువ్వు నన్ను పట్టుకుంటే ఎప్పటికీ వదలవు" అనేది నిజమైన విశ్వాసం మరియు రక్షణ భావనకు ప్రతీకండి. మన జీవితంలో కూడా ఇదే పాఠం వర్తిస్తదండి. తల్లిదండ్రులు లేదా మన మీద అపారమైన ప్రేమ కలిగిన వారు మనకి ఎప్పటికీ కష్టం రాకుండా కాపాడతారండి. నిజమైన ప్రేమ అంటే మాటల్లో కాదండి, రక్షణలో, నమ్మకంలో ఉంటదండి. పిల్లలు తండ్రి చేతిలో ఉన్నప్పుడు వారు నిర్భయంగా, నిశ్చింతగా ఉంటారండి. తండ్రి ప్రేమ అంటే నిర్భయమైన ఆశ్రయం అండి. నిజమైన ప్రేమ అనేది ఎప్పుడూ వదలని చెయ్య. మనం పట్టుకోవడం కంటే మనల్ని పట్టుకున్న ప్రేమే జీవితాంతం నిలుస్తదండి.